తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించకుండా తొక్కిపెట్టడాన్ని సిపిఎం ఖండించింది. హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక సుందరయ్య భవనం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. బీసీ రిజర్వేషన్ల పట్ల బీజేపీ వ్యతిరేకతతో ఉన్నదని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. అదే బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలో ఆమోదం తెలిపిన వీరికి తెలంగాణలో ఆమోదించడానికి చేతులు రాకపోవడం చూస్తుంటే తెలంగాణ బీసీల పట్ల బీజేపీకున్న కపట ప్రేమ అర్థమవుతుందన్నారు. తెలంగాణ ప్రజలు 8 మంది ఎమ్మెల్యేలను 8 మంది ఎంపీలను గెలిపిస్తే బీజేపీ తెలంగాణ బీసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. జనాభాలో 53% మంది ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లకు వెనకాడటం భావ్యం కాదన్నారు. రాష్ట్రంలో బండి సంజయ్, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులుగా ఉంటూ బీసీ రిజర్వేషన్లు చేసుకోలేకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే బీసీ రిజర్వేషన్లు ఆమోదించి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధత కల్పించాలని, తద్వారా బీజేపీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ ని కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టి గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లును ఆమోదించకుండా తాత్సారం చేస్తూ ఉంది. మైనార్టీల బూసు చూపించి బీసీ రిజర్వేషన్ ను ఎగ్గొట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇది బీసీలకు అన్యాయం చేయడం తప్ప ఇంకోటి కాదు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. ఇదే బీజేపీ అధికారంలో ఉన్నటువంటి గుజరాత్ గానీ ఇతర రాష్ట్రాలలో, మహారాష్ట్ర గానీ ఇతర రాష్ట్రాలలో రిజర్వేషన్ ను ఆమోదించారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఏం పాపం చేశారు అని చెప్పి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాము. మిమ్మల్ని 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించడం పాపం చేసినట్ట? మిమ్మల్ని 8 మంది ఎంపీలని గెలిపించి పార్లమెంటుకు పంపించడం పాపం చేసినట్ట? ఏం పాపం చేశారు తెలంగాణ బీసీలు అని చెప్పి సందర్భంగా బీజేపీని అడగదలుచుకున్నాం. బీజేపీ బీసీల పట్ల ముసలి కన్నీరు గారుస్తూ కపట ప్రేమను ఒలకబోస్తున్నది తప్ప చట్టబద్ధంగా రావాల్సిన రిజర్వేషన్లను అమలు చేయడానికి సిద్ధంగా లేదు. దేశవ్యాప్తంగా బీసీలందరూ కోరుకుంటూ ఉన్నారు. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో బీసీల రిజర్వేషన్ పెట్టి చట్టబద్ధత చేయాలి అని చెప్పి కోరుతా ఉన్నారు. కానీ ఈ రోజున బీసీల పట్ల ఆ చిత్తశుద్ధిని కేంద్ర ప్రభుత్వం ప్రదర్శించలేకపోతుంది. రిజర్వేషన్లలో అత్యంత మోసపోతున్నటువంటి వాళ్ళు, అన్యాయానికి గురవుతున్నటువంటి వాళ్ళు ఇలా బీసీలు అన్న సంగతిని దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఈడబ్ల్యూఎస్ సిస్టాన్ని తీసుకొచ్చి అగ్రకులాస్తులకు ధనవంతులైనా సరే 10% రిజర్వేషన్లు, 3% ఉన్నటువంటి వాళ్లకు 10% రిజర్వేషన్ కల్పించారు. కానీ 50%కి పైగా ఉన్నటువంటి బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించమంటే ఏడుస్తూ ఉన్నారు. ఇదెక్కటి అన్యాయం, ఇదెక్కటి ఆలోచనలో ఒకసారి ప్రజలు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాము. అందుకని బీజేపీ ఎంపీల్ని, బీజేపీ ఎమ్మెల్యేలని ఎక్కడికక్కడ జిల్లా ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ నిలదీసి అడగాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఒకవేళ మీరు పార్లమెంటులో కనుక బిల్లును పాస్ చేయించకపోతే, రాజ్యాంగంలో చేర్చించకపోతే ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు